మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రెండవ తేదీ విజయవాడకి అంగన్వాడీ నాయకులు అందరూ వెళ్ళడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ అందరూ, హెల్పర్స్ అందరూ సెంటర్లని బంద్ చేసి మెమరాండం ఇచ్చే వెళ్ళినాము. కానీ అక్కడ చర్చలకు పిలిపిస్తామని చెప్పేసి పిలవలేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు, మేము ఇక్కడే ఉంటామని చెప్తే రాత్రి వచ్చేసి అక్రమ అరెస్టు చేస్తున్నారు. మా వాళ్ళందరూ ఎక్కడున్నారో కానీ తెలియడం లేదు. ఈ సమస్య ఎప్పటికి ముగుస్తాదో ఏమో మాకైతే అర్థం కావడం లేదు. కోసమే ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. స్పందించి మాకు వేతనం పెంచమని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. విజయవాడకు 2వ తారీఖు మా నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరూ కలిసి చల్ల విజయవాడకు వెళ్లారు. అక్కడ అసెంబ్లీ ముట్టడించడానికి మా కనీస వేతనం 26 ఇవ్వాలని కోరడానికి వెళ్ళాము. కానీ ప్రభుత్వం స్పందించలేదు. మేము చర్చలు పిలుస్తామని చెప్పారు, కానీ అక్కడ కూడా ఎటువంటి స్పందన లేదు. నైట్ అంతా అక్కడే ఉన్నారు మా వాళ్ళంతా. లాస్ట్ కి 4 గంటలకి నిద్ర మత్తులో ఉన్నప్పుడు, అప్పుడు 4 గంటలకైతే అందరు నిద్రపోతారని విషయంలోనూ జాగ్రత్త పడి పోలీసులంతా వచ్చి మమ్మల్ని అంతా అరెస్ట్ చేసి విచ్చలవిడిగా కరెంటు బంద్ చేసినప్పుడు మేము ఏమైపోతామో మాకే తెలీదు. ఆడవాళ్ళు ఎలా పండుకుంటామో కూడా తెలీదు. కానీ అలాంటి విషయంలో అలాంటి 4 గంటలకు లేచి అందరిని ముట్టడించడం చాలా తప్పు సార్. ఇది వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మేము కూడా ఆడపిల్లలమే. మేమేమైతే రాక్షసులైతే కాదు. కాబట్టి మేము కూడా ఆడపిల్లలు కాదు, గౌరవంగా మాతో చర్చలకు పిలిచి మేము ఇదైతే చేయగలమని చెప్పాలే. కానీ ఇలా అక్రమ అరెస్టులు చేసి బస్సులో ఎక్కించి కొట్టడము, మా నాయకురాలకైతే చెయ్యి విరిగిపోయినది బేబీ రానమ్మకి. కానీ అలా ఎంత మందికి ఇరిగినాయో తెలియదు. కాబట్టి మా వాళ్ళంతా ఆవేదనతో ఈ రోజు జీతాలు పెంచమంటే మేము సవ్యంగానే అడిగినాము. అడిగినా కూడా గవర్నమెంట్ కి స్పందన లేకుండా వాళ్ళు ఇచ్చిన 6 నెలలను బట్టి మేము అడిగాము. లేకపోతే మేము దశల వారి పద్ధతిలో ధర్నాలు చేయలేదు. వాళ్ళ పిలుపు మేరకు మేము ధర్నాలు చేశాము. కానీ మాకు ఎలాంటి స్పందన లేకుండా మమ్మల్ని అక్రమాలు అరెస్టులు చేయడం వలన యూనియన్ నాయకులకి, అంగన్వాడీ టీచర్లకి వాళ్ళందరికీ నిద్రలు లేకుండా బస్సులోనే తరలించి ఎక్కడ వదులుతున్నారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు మాకే. కాబట్టి బస్సులో ఎక్కడ ఏ రూట్ లో వెళ్తున్నారో కూడా తెలీదు. కానీ మా వాళ్ళకి ఏమైనా అయ్యిందంటే ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని సిఐటి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం అంగన్వాడీ జిల్లా ఆయాలందరూ. నిన్నటి రోజు చలో విజయవాడ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విజయవాడ ధర్నా చౌక్ ఉందో అక్కడ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ నిర్వహణ దీక్షలు చేస్తుంటే ఆ దీక్షలు నిన్నటి రోజు పూర్తిగా ప్రభుత్వం సంధికి పోతే నైట్ గానే అక్కడే ఉండి అక్కడే భోజనాలు చేసుకుంటూ అక్కడే నిద్రపోయి పిల్లలనగా వారి భర్తలు నిలిచిపెట్టి అక్కడే రోడ్డు మీద అంగన్వాడీ టీచర్లు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ నారా చంద్రబాబు నాయుడు గారితోనేమి, పవన్ కళ్యాణ్ గారితోనేమి అన్యాయంగా తెల్లారుజాము 4:30 గంటలకు మహిళలను లెక్క లేకుండా వారిపై దాడులు చేస్తూ, వారికి తాడులు వేసి, వారిపై బట్టలు మగాన్ని కప్పుతూ బస్సులు అతి ఘోరంగా ఎక్కించడం చాలా అన్యాయము. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకైనా ఈ అంగన్వాడీ వర్కర్లు ఒక బస్సులో 50 మంది తోలుకుపోతూ 10 బస్సుల్లో ఎక్కడ తోలుకోబోతున్నారు 4 గంటలు 5 గంటల వరకు వస్తుంది. ఇప్పటికైనా కానీ ఒక్క స్టేషన్ కానీ వాళ్ళని అప్పగించాలని సమాచారం లేదు. ఎంత ఘోరమైనది! ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను మూసుకుందా లేదా నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళేం గొంతం కోరిక ఏం అడగలేదు. వారు మీరు ఏదైతే 42 రోజులు సమ్మెలో భాగంగా ఆ రోజు టెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు తిరిగి, పవన్ కళ్యాణ్ గారు తిరిగి మా మంచి ప్రభుత్వం వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే కనీస వేతనాలను పెంచారని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చడం జరిగింది. మరి ఈ రోజు వారు హామీని కనీస వేతనాలు గ్రాడ్యుయేట్ చెల్లించాలని చెప్పి నిరసన చేస్తుంటే వారిపైన ఈ కాకి పోలీసులు, పసుపు పోలీసులు వేసుకొని వారిపైన దాడి చేయడం చాలా ఘోరం. తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తాం. అసెంబ్లీలో నారా లోకేష్ గారు చూస్తే మహిళల పైన దాడులు చేస్తే మేము ఎవరిని వదిలిపెట్టము, మేము వాళ్ళని తీవ్రంగా ఖండిస్తాము, వారిపైన వెంటనే చర్యలు తీసుకున్నామని లోకేష్ గారు చెప్పారు. ఇంతమంది మహిళలు నీకు కనబడలేదా? నువ్వేమన్నా నిద్రపోతున్నావా? లేదంటే ఎక్కడున్నావు? లోకేష్ గారు కానీ వెంటనే స్పందించాలా. ఇంతమంది మహిళల మీద దాడులు చేస్తుంటే ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ దగ్గరుండి మహిళలపై దాడులు అన్యాయం. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వెంటనే
వారు ఏదైతే న్యాయమైన డిమాండ్లు వాటిని వెంటనే పరిష్కరించాలా, కనీస వేతనం 27,000 రూపాయలు ఇవ్వాలా, గ్రాడ్యుయేట్ చెల్లించని డిమాండ్ ఇస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం బాగా బుద్ధి తెచ్చి గతించాం. ఈ ప్రభుత్వాన్ని కానీ స్థానిక ఎలక్షన్ లో ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లు ప్రతాప్ మేము ఈ రాష్ట్ర హోదాను చూపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని కానీ గద్దించే వరకు మీ పోరాటాలు ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర హోదాన్ని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు చేస్తున్నాం. కామెంట్స్